ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ ఆయన మా దగ్గర తీసుకున్న అప్పుకు సంబంధించి డాక్యుమెంట్లన్నీ మా దగ్గర జాగ్రత్తగా ఉన్నాయి. అది మాత్రమే కాదు, మీ ఇంటి కాగితాల దగ్గర నుండి భూమి కాగితాల వరకు మా దగ్గరే తాకట్టు పెట్టారు. ఆ డాక్యుమెంట్స్ అన్ని మా దగ్గరే ఉన్నాయి. చూస్తారా? ఏది ఇవ్వండి. చూపించండి. ఇదిగోండి చూడండి. చూడండి. ఏంటమ్మా ఇది? వీళ్ళు చెప్పేదంత నిజమేనా? ఏంటి? ఇటివక్క డాక్యుమెంట్స్ అన్ని చూశారు కదా. మాకిప్పుడు ఒకటి శేషరత్నం ఇక్కడికి రావాలి, లేకపోతే మా డబ్బులు సెటిల్ చేయాలి. అప్పుడే ఈ పెళ్లి జరుగుతుంది. మీ ఆయన చేస్తున్న బిజినెస్ లో లాస్ వచ్చిందని ఆయన మీతో చెప్పలేదా? పైగా కూతురికి పెళ్లి పెట్టుకున్నామని చెప్పి మిగతా ఆస్తిని తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నారు. ఇవాళ అందరి డబ్బులు పూర్తిగా సెటిల్ చేస్తానని చెప్పి మాట్లాడారు. మేం కూడా అదే నమ్మి వచ్చాం. కానీ డబ్బులు ఇవ్వకుండా ఇలా పారిపోతే మేమందరం ఏం చేయాలి చెప్పండి? రేయ్, వీళ్ళు చెప్పేది చూస్తుంటే ఊరంతా చాలా అప్పులు చేసినట్టున్నారు. అవునన్నా, ఇందులో మనం అస్సలు తలదూర్చొద్దు. మనిషి అంటే ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలి. తీసుకున్నప్పు తీర్చే దమ్ము లేక కూతురు పెళ్లికే రాకుండా దాక్కున్నాడంటే ఏం మనిషో అసలు అతను. ఏమ్మా? చాలా ఆపండి. మా నాన్న గురించి అనవసరంగా నోరు పారేసుకోకండి. మా నాన్న గురించి ఏం తెలుసు మీకు అసలు? మేమే మా నాన్న ఎక్కడున్నారో తెలియక భయపడి వెతుకుతున్నాం. ఏమ్మా, తీసుకున్న అప్పు ఎలా తీర్చాలో తెలియక పారిపోయిన మనిషిని మీరు ఎక్కడెతుకుతారు? మా నాన్నేమి అటువంటి వారు కాదు. అయితే మీ నాన్న ఎక్కడ? రమ్మని చెప్పండి. మా నాన్న తప్పకుండా వస్తారు. అంతవరకు అనవసరంగా ఏవి మాట్లాడకండి. ఏమండి, అయ్యగారు లేని సమయంలో ఆయన గురించి ఆయన భార్య పిల్లల దగ్గర ఇలా తప్పుగా మాట్లాడుతున్నారే, ఇది మీకు న్యాయంగా ఉందా? నువ్వు అతను బాగా వెనకొచ్చుకొచ్చి మాట్లాడుతున్నావు కదా. అయితే అతను తీసుకున్న డబ్బులు నువ్వివ్వు. అంత డబ్బు గనక నా దగ్గర ఉండుంటే ఈ పాటికి మీరు అయ్యగారి గురించి మాట్లాడిన మాటలకి ఆ డబ్బులు మీ మొహం మీద కొట్టి బయటికి పోండి అనేవాడిని. డబ్బులు లేవు కదా, అయితే నోరు మూసుకొని ఉండు. మాకు డబ్బులు కూడా ఇవ్వక్కర్లేదు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, ఆ మనిషి తీసుకున్న డబ్బులకి మేము బాధ్యత వహిస్తామని ఎవరైనా చెప్పండి. మేము ఇక్కడి నుండి వెళ్ళిపోతాం. లేకపోతే మాకు డబ్బులు ఇవ్వకపోతే వీళ్ళ ముగ్గురిని మేము అస్సలు వదిలిపెట్టాం. చిన్నాన్న, నాన్న ఎలాగో తిరిగి వచ్చేస్తారు. మొత్తం డబ్బులు ఇచ్చేస్తారు చిన్నాన్న. అది మీరు వాళ్ళతో చెప్పండి చిన్నాన్న. అత్తయ్య, మీరైనా చెప్పండి అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, మీరైనా చెప్పండి అత్తయ్య. మావయ్య, మీరైనా చెప్పండి మావయ్య. చెప్పండి మావయ్య. మావయ్య, తన్మయ్, ఇటువైపురా. ఇక నువ్వు ఎవరని అడగద్దు. కష్టం వచ్చినప్పుడే సొంత వాళ్ళు, మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరు అని తెలుస్తుంది అంటారు. అది ఇప్పుడు మనకి తెలిసింది. ముగ్గురు ఆడపిల్లల్ని కని ఎటువంటి ఆలోచన లేకుండా ఇంత ఘనంగా ఖర్చు పెట్టినప్పుడే అనుకున్నాను ఏదో ఒక రోజు ఇలా జరుగుతుందని. చాలా ఆపండి. మేము మిమ్మల్ని ఎటువంటి సాయం అడగడం లేదు. చాలా. మా సమస్యను మేమే పరిష్కరించుకుంటాం. వాళ్ళ కాళ్ళు పట్టుకునైనా సరే మా అప్పు తీరుస్తారు అని అనుకుంటే మీరిలా మొండిగా మాట్లాడుతున్నారు. ఇలాగైతే మా డబ్బులు ఎవరిస్తారమ్మా? అరే ఏంటండి మీరు? వాళ్ళ ఆస్తి పత్రాలు, ఇంటి పత్రాలు అన్ని మన దగ్గరే ఉన్నాయి కదా. ఇంకా ఎందుకు అనవసరంగా కంగారు? వాళ్ళు సంతకాలు చేసిస్తే మన అప్పులన్నీ తీరిపోతాయి. ఏమండి,
మీకు ఇది అన్యాయం అనిపించడం లేదా? ఆయన లేని సమయంలో వచ్చి మమ్మల్ని ఆస్తి పత్రాల మీద సంతకం చేయమని అడుగుతున్నారు. ఊరికే నటించకండమ్మా. ఇప్పుడు మా అప్పు తెచ్చడానికి నువ్వు ఒక దారి చెప్పు. ఎక్కడ సంతకాలు పెట్టాలి చెప్పండి, పెడతాము. తొందరపడే నిర్ణయం తీసుకోవద్దు. సంతకాలు పెట్టొద్దమ్మా. మన దగ్గర ఎప్పుడు మిగిలిన్నది మన మర్యాద మాత్రమే. దానిని కాపాడుకోవాలి. సంతకాలు ఎక్కడ పెట్టాలి ఇవ్వండి, మేమందరం సంతకాలు పెడతాం. అమ్మమ్మ తొందరపడకండి అమ్మా, చెప్పేది వినండి అమ్మా. లేదన్నా, మా నాన్న గురించి ఎవరు ఒక్క మాట కూడా తప్పగా మాట్లాడకూడదు. ఇప్పుడు మాకు కావాల్సింది అదే. ఇలా చూడండమ్మా, మీకంటూ ఇక ఏ ప్రాపర్టీ లేదు. ఇంటిని నాకు రాసి ఇచ్చేశారు. అందుకని వెంటనే ఇల్లు ఖాళీ చేసేవ్వండి. అప్పుడే నేను వెంటనే ఇంటిని అమ్ముకొని నా డబ్బులు తీసుకోగలను. ఇప్పుడు సమస్యలన్నీ తీరిపోయాయి కదా బాబు, వచ్చి మండపంలో కూర్చోండి, పెళ్లి పూర్తి చేసేద్దాం. ఏంటి పెళ్లి పూర్తి చేసేద్దామా? ఆస్తి మొత్తం రాసిచ్చేశారు. అమ్మాయి తండ్రి ఎక్కడున్నారో తెలియదు. ఇప్పుడు వీళ్ళ ఇంటి ఆడపిల్లని మా అబ్బాయికిచ్చి పెళ్లి చేసి ఇంకో 2 ఆడపిల్లలున్నారే, వాళ్ళకి నా కొడుకు పెళ్లిళ్ళు చేయాలా? ఏంటే ఎలా అంటున్నారు? ఈ సమయంలో మీరు కూడా వదిలేస్తే ఎలా? అన్నా, వాళ్ళు ఒప్పుకున్నా కూడా నాకీ పెళ్లి వద్దు. అమ్మా రండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఇవాళ ఏంటి ప్రోగ్రామ్? 10 గంటలకి రవి పేరు మీద ఒక అర్చన ఉంది మేడం. తర్వాత 11:30కి ఒక బిజినెస్ మీట్ ఉంది. ఓకే. తర్వాత ఆస్ట్రేలియాలో బ్రాంచ్ ఓపెన్ చేయడానికి ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. మంచి విషయం. ఇంకా ఆప్షన్ ఉందేమో చూడాలి మేడం. ఇవాళకి అంతే మేడం. మ్యామ్ మ్యామ్ ఏమైంది మేడం? ఏమైంది మేడం? సార్ మ్యామ్. అత్తయ్య అమ్మగారు, అయ్యో అత్తయ్య, ఏమైంది అత్తయ్య? ఏమైంది? అమ్మమ్మ, అయ్యో ఏమైంది అత్తయ్య? ఇది కళ్ళు తెరవండి అత్తయ్య. ఇవ్వమ్మా. ఏమైంది అమ్మమ్మ?